కృష్ణా జిల్లాలో ఇవాళ ఉదయం భారీ ఈదురుగాలులు మెరుపులతో కురిసిన వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొక్కజొన్న, అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలుకు సిద్ధం చేసిన ధాన్యం బస్తాలు తడిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డుగా చెట్లు విరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షం కృష్ణా జిల్లా చోడవరం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురుగాలులు మెరుపులతో కూడిన వర్షానికి మామిడి నేలరేలాయి. కొనుగోలుకు సిద్ధం చేసిన ధాన్యం బస్తాలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. భారీ గాలులకు పట్టాలు ఎగిరిపోవడంతో మొక్కజొన్న, ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. అధికారులు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడ్లు, మొక్కజొన్నలు, అరటితోటలు పడిపోయినాయి. అన్నీ మొత్తం రైతులకు మొత్తం నష్టమేనండి. అలా అనుకోకుండా నష్టం వచ్చింది. కృష్ణానది వచ్చినాక, వరదలు వచ్చినాక మళ్ళీ పంట అయితే ఇవన్నీ మునిగిపోయి ఇట్లా అయిపోయామండి. రైతు భరోసా సహకరించట్లా. కాటాలు అయితే వేస్తున్నారు కానీ లారీలు అయితే రావట్లా. దావులూరు మిల్లు ఒకటే మిల్లుకి ఇచ్చారు. ఇప్పుడు మా అసలు 20 రోజులు కోత కోసి ఇప్పుడు ఇంత మేము మా లారీలు వెళ్తామైతే మా ఒడ్డు ఉండేవి కాదు. ఈ వానకి మేము ఇష్టం నష్టపోయేవాళ్ళం కాదు. అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఒడ్డు కాటయాత్తం కూడా కొంచెం ఆలస్యమైంది. మరి అనుకోని రీతిలో పొద్దున కాటయాత్త ఉండగా మరి వాన వచ్చింది. మరి ఒడ్డు బత్తాలన్నీ తడిచిపోయినాయి. రాశుల మీద అన్న ఉంటే ఎట్టగొట్ట కప్పులు వేసుకుని మళ్ళీ తిరగేసుకుంటాము. మరి అదేమో మరి బత్తాల మీద ఆవిరి వచ్చి అత్తి అంటున్నారు. మరి మొక్క వచ్చిద్దని అంటున్నారు. మరి వాటికి మరి ఏం చేయాలో మరి అటు నష్టపరిహారం ఏంటో మరి మీరే చేయాలి, న్యాయం చేయాలి మీరే. మరి అవి ఏపీసీ లేకోకుండా అవి అమ్ముకోవటానికి మరి లారీలకి లోడ్లు ఎత్తడానికి మరి వాటిలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని మరి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్బీ కేంద్రం వల్లనే కాటాలు వేయమని అడుగుతుంటే సంచులు అందట్లేదు అంటున్నారు. మరి ఎవరికి చెప్పమంటే కలెక్టర్ గారికి చెప్పుకో, లేకపోతే డిఎంకి చెప్పుకో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా సరే ఏమేమవుతాం మేమేం చేయలేమని వాళ్ళ చేతులు ఎత్తేసారు. అది 20 రోజుల నుంచి తిరుగుతున్నాం కోతలు కోసి. వాళ్ళు కనుక సకాలంగా కాటాలు ఎత్తే మేము ఈ వానకు దొరికేవాళ్ళం కాదు. అది రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఇదిగో సంచులు రావట్లేదు, 20 రోజులు అయింది కోసే, బిజినీ వచ్చింది అంటున్నారు. సంచులు లేవు, సంచులు ఎత్తలేదు, రావట్లేదు అని అంటున్నారు. ఇది ఆ నష్టం ఏం చెయ్యాలి చెప్పండి మీరే. కృష్ణా జిల్లా కాసరనేనివారిపాలెంలో భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి అరటి చెట్లు నేల కొరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తమను నష్టాల పాలు చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం అరటికి మంచి డిమాండ్ ఉన్న తరుణంలో లాభాలు వస్తాయని భావించిన తమకు ఈసారి కూడా లక్షల్లో నష్టాలే మిగిలాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ఒక 1000 మొక్కలు పడిపోయినాయండి. ఈ సంవత్సరం ఇప్పటికి మేము పెట్టిన పెట్టుబడి మొత్తం 7 లక్షలు పెట్టామండి. దాంట్లో నాకు 4 లక్షలు కూడా రాలే, ఇంకా 3 లక్షలు లాసే అండి. ఇప్పుడు ప్లస్ ఈ సంవత్సరం దీనికి ముందు వరద వచ్చి మొత్తం ఈ అరటి తోట లేట్ అవడానికి కారణం నీడు వచ్చిన అకాల వరదలు సెప్టెంబర్లో, లేకపోతే అది ఏప్రిల్ నాటికి అయిపోయేదండి. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే ఈరోజు ఈ అకాల వర్షాలకి గాలికి మొత్తం పడిపోయింది. ప్లస్ 16 ఎకరాల మొక్కజొన్న ఉంది, అది మొత్తం పడిపోయిందండి. అది మొత్తం మొదలతో లేచి పడిపోయినాయండి. ఎకరానికి 1 లక్ష పెట్టుబడి అయింది. ఒక్కొక్క గెల చక్కెర గెల అయితే 500 అంటున్నారు. కర్పూర అయితే 450, 400 కానించి 400, 500 దాకా అంటున్నారు. మరి గెల వచ్చే టయానికి పడిపోయినాయండి. ఈ 4 అయినా 4 లక్షలు కదండి. 4 లక్షలు లాసేకండి. చక్కెర గెల అయితే 5 లక్షలు లాసు. అట్లా రైతు ఇంకేం కోరుకుంటారండి. వాళ్ళు మొన్న కూడా మునిగిపోయినప్పుడు 17 ఏళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏమోలో సరిపోతాయండి రైతుకి.